దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లా జరాసంఘం కేతకి సంగమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల దర్శనానికి భారీగా తరలి రావడంతో ఆలయ క్యూ లైన్లు కిటకిలాడుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు తరలివచ్చి కేతకి సంగమేశ్వరుని దర్శించుకుని పునీతులవుతున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం, తీర్థ ప్రసాదాల వితరణ ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ నియంత్రణ కోసం ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులు బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. దూర ప్రాంత భక్తుల రాకపోకల కోసం ఆర్టీసీ జహీరాబాద్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులు అమృతగుండంలో స్నానాలు ఆచరించి పార్వతీ సమేత సంగమేశ్వరుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అర్థం చలవ పందిళ్ళు, మంచినీటి సౌకర్యము, అదనపు క్యూ లైన్లు వేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ దేవస్థానానికి భక్తులు మన ఆంధ్ర నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి చాలా మంది భక్తులు వచ్చేస్తారు. వారికి అందరికీ దైవ దర్శనం సరైన రీతిలో జరిగే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎంతో భక్తిపూర్వకంగా మహారాష్ట్ర నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి దర్శనాలు చేయించడం జరుగుతుంది. ఆలయము, ఈ దేవస్థానము బ్రహ్మశ్రీ స్థాపించబడిన లింగము. ఈ బ్రహ్మదేవుని నుంచి స్థాపించబడిన లింగం. ఇక్కడ ఈ దేవస్థానంలో ముఖ్యంగా కేతకి పుష్పవంశ పూజ చేయబడుతుంది. కేతకి పుష్పవంశ శాపం ఉంది కాబట్టి ఏ దేవాలయంలో పూజ లేదు, ఏ దేవుని కూడా ఆ పువ్వు ఎక్కదు కాదు. ఇక్కడ ఈ దేవస్థానంలో కేతకి పుష్పవంశ దేవస్థానంలో పూజ చేయబడుతుంది. ఇక్కడ అమృతగుండం ఉంది. అమృతగుండం లోపల స్నానమార్చిన వాళ్ళకి సర్వ రోగాలు పోతాయని ఒకటి వినికిడి. ఈ అమృతగుండం లోపల నైవేద్యం పెట్టినట్లయితే కాశీకి వెళ్తుందంటే ఒక ప్రతీతి.